పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. స్వామి పిలుపులా గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపులా గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా, వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. క్రీస్తు నామములో అందరికీ సంధ్యావందనం. ఈనాటి ఈ పూజను సమర్పించువారు విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు కోడిగుడ్ల రత్నం మరియు కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు జనపరెడ్డి పుష్పకాంతం మరియు కీర్తిశేషులు కోడిగుడ్ల నవ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కోడిగుడ్ల రత్నం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న కాపవారపు ప్రసన్న కుమారునకు మరియు మే 1న రియా, జనవరి 7న రయాన్ష్, జనవరి 17న నక్షల పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి రాజేశ్వరి, ప్రవీణ్ కుమార్, మాధురి, అశ్విని మరియు కాపవారపు జోసఫ్ చిన్నారావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కోన వెలంగని సోహన్ మరియు కోన వెలంగని సోహిల్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం సహాయమాత కేథడ్రల్ విచారణ, 8వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సలాది ప్రీతం విజేత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, రిహాన్ సామువేల్, ఆద్య, ఆని రోజులకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్ గత కాలమంతా దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ రాబోయే రోజుల్లో స్కూలుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా నడవాలని, విద్యార్థులను దీవించాలని, స్కూల్లో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబాలను కరుణించి కాచి కాపాడాలని ప్రార్థిస్తూ అంతోని స్నేహిత్, డాక్టర్ హిమవర్షిణులకు కృపలను దయచేయమని జోసఫ్ కెనడీ, నిర్మల కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కేథడ్రల్ విచారణ, నిర్మల జ్యోతి అంబేద్కర్ దంపతులు ఈ నెల 18న స్కాట్లాండ్ వెళ్తుండగా వీరికి దేవుని కాపుదల, ప్రయాణమంతటిలో దేవుని సహాయం దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం జడ్చర్ల విచారణ, 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్మారెడ్డి జార్జ్ రెడ్డికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యం దయచేయమని కోరుతూ రెజీనమ్మ, విజయరెడ్డి, చిన్నమ్మ, లీల, మనవళ్ళు, మనవరాళ్ళు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిస్తూ మన యొక్క తలంపులను జోడిస్తూ ఆ దేవుని అమితమైన కృపల కోసం ప్రార్థిస్తూ ఈ పూజ బలిని త్రియేక సర్వేశ్వరుని పవిత్ర నామములో ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. నిజం క్రైస్తవుని నైజం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులు నిజాయితీని ఒక వస్త్రంగా ధరించాలని, నీతితో జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అనగా ఉన్నదానిని ఉన్నట్టుగా చెప్పాలి, అవసరమైన దానిని మొహమాటం లేకుండా చేయాలి. తద్వారా క్రీస్తు నీతిని ఈ లోకానికి చాటాలి. అది క్రైస్తవ ధర్మం, అది క్రైస్తవ మర్మం, అది క్రైస్తవ నైజం. అంత గొప్ప బాధ్యతను ప్రభువు మనకు అప్పగిస్తున్నాడు. ఈనాటి సువార్త ద్వారా కూడా మరొకసారి అటువంటి క్రైస్తవ బాధ్యతను, విశ్వాస ప్రమాణమును మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి క్రైస్తవులముగా మనము క్రీస్తుని ఆదేశాలను ఎంత మాత్రము స్వీకరిస్తూ ఉన్నాము, వాటిని ఆచరించడానికి ఎంతగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు నీతిని, క్రైస్తవ నిజాయితీని మనము విస్మరించిన సందర్భాలను గుర్తు చేసుకొని ఆ వైఫల్యాలను ఆ ప్రభువును సమర్పించుకుంటూ మనకు బలమును, కారుణ్యమును, దయను దయచేయమని ఈ పూజ్యబలిలో ప్రార్థన చేసుకుందాం. ఈ పూజ్యబలిని యోగ్యంగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. పాపులను పిలువా వచ్చిన క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. మాకై మనవి చేయా పితకుడి ప్రక్కగా కూర్చొని ఉన్న ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారము నీవే. కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకున్నప్పుడు నీ ప్రేరణముతో మంచి చెడులను వివేచించి చూడగల విచక్షణమును దయచేయుము. సత్య మార్గమందు పయనించున్నట్లు మమ్ము దీవింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఎలీషా ఏలియాకు శిష్యుడై అతనికి సేవ చేసెను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు. ఏలియా అక్కడి నుండి వెడలిపోయి 12 అరకలతో దుక్కి దున్నుచున్న ఎలీషాను చూచెను. ఎలీషా చివరి అరక తోలుచుండెను. ఏలియా అతని దగ్గరికి వెళ్ళి తన అంగీని తీసి అతనిపై కప్పెను. ఎలీషా తాను దున్నుచున్న అరకను విడనాడి ఏలియా వెంటపడి పరిగెత్తెను. అతడు, అయ్యా, నేను ఇంటికి పోయి మా తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని వత్తును, అటు పిమ్మట నిన్ను అనుసరించేదనను. ఏలియా, అట్లే వెళ్ళుము, నేను నీకు
అడ్డుపడటం లేదు కదా అని పలికెను. ఎలీషా అరక వద్దకు వెళ్ళి 2 ఎద్దులను చంపెను. అరక కొయ్యనే వంట చెరకగా వాడి వాని మాంసమును వండి అనుచరులకు వడ్డింపగా వారు భుజించిరి. అటు పిమ్మటతడు ఏలియాకు శిష్యుడై అతనికి సేవ చేసెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. మీ ప్రత్యుత్తరము: ప్రభువే నాకు ప్రభువే నాకు వారసత్వ భూమి. వారసత్వ భూమి. ప్రభువు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణ వేడుచున్నాను. నేను ప్రభువుతో, నీవే నా దేవుడవు, నా కబ్బెడి భాగ్యములన్నీ నీ నుండి లభించినవి అని చెప్పెదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. అందరూ ప్రభువే నాకు ప్రభువే నాకు వారసత్వ భూమి. వారసత్వ భూమి. ప్రభువు నాకు హితోపదేశము చేయును కనుక నేను అతన్ని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభువుని నిత్యము నా కన్నుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొనకను. అందరూ ప్రభువే నాకు ప్రభువే నాకు వారసత్వ భూమి. వారసత్వ భూమి. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత కొని ఉన్నది. నీవు నన్ను పాతాళములకు పంపవు, నీ పరిశుద్ధిని గోతిపాలు చేయువు. అందరూ ప్రభువే నాకు ప్రభువే నాకు వారసత్వ భూమి. వారసత్వ భూమి. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనములు 33 నుండి 37 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను, నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలయును అని పూర్వీకులకు చెప్పబడినది మీరు విని ఉన్నారు కదా. కానీ నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా, మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనకూడదు. పరలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలయనా అది దేవుని సింహాసనము. భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలయనా అది ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు, ఏలయనా అది ఆ మహారాజు నగరము. నీ తల వెంట్రుకను
ఒక్క దానినైను నల్లగా కానీ లేక తెల్లగా కానీ చేయజాలని నీవు నీ తలపైన ఒట్టు పెట్టుకొనకుము. మీరు చెప్పదలచినది అవును లేదా కాదు అని వానితో సరిపుచ్చవలెను. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చునవే. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నిజం క్రైస్తవుని నైజం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మత్తయి సువార్త ప్రకారము క్రీస్తు ప్రభుని మొదటి ప్రసంగంలో ఉంటూ ఉన్నాము. దానినే కొండ మీద ప్రసంగం అని కూడా మనము సంబోధిస్తూ ఉంటాము. ఒక నూతన మోషే వలె యేసు ప్రభువు కొండ మీద కూర్చొని తన వారికి, తన అనుచరులకు, శిష్యులకు మరియు అక్కడ సమావేశమైనటువంటి ప్రజలందరికీ కూడా ఒక నూతన ఆజ్ఞను, నూతన సందేశమును బోధిస్తూ ఉన్నాడు. అందుకొరకే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలను మనము కొండ మీద ప్రసంగంగా సంబోధిస్తూ ఉంటాము. అటువంటి కొండ మీద ప్రసంగములో మొదటి భాగములోనే యేసు ప్రభువు పరలోక సూత్రాలను, ప్రేమ సూత్రాలను, క్రైస్తవ సూత్రాల గురించి వివరిస్తూ ఉన్నాడు. గడిచిన 2-3 రోజులుగా మనం గమనిస్తూ ఉన్నాము. అష్టభాగ్యముల గురించి మాట్లాడి ఉన్నాడు. క్రైస్తవులు భూమికి ఉప్పు వలె లోకానికి వెలుగులో ఉన్నారని చెప్పి ఉన్నాడు. ధర్మశాస్త్రము పవిత్రమైనది, శాశ్వతమైనది, అందు నుండి ఒక్క అచ్చు కానీ హల్లు కానీ తీసివేయబడదు అని ఆయన ఉచ్చరించి ఉన్నాడు. కోపము గురించి మాట్లాడి ఉన్నాడు. మరి ఈరోజు ప్రమాణము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ప్రమాణం చేసినా, మానవునికి ప్రమాణం చేసినా, నీవు చేసిన ప్రమాణమును నిలబెట్టుకొనుము. ఆ ప్రమాణము కూడా అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి అని మనకు సూచన ఇస్తూ ఉన్నాడు. ఇది నూతన ప్రబోధము, ఇది దైవరాజ్య ప్రచారము. కాబట్టి క్రైస్తవులముగా మనము ఆ నీతిని ధరించాలి, నిజాయితీతో జీవించాలి, నిజాన్ని మనం మోయాలి, నిజాన్ని మాత్రమే మనము పలకాలి. అబద్ధ సాక్ష్యం పలుకరాదు అనేది ఒక ఆజ్ఞ. నీతిని మాత్రమే పలుకుమనేది ఈ నూతన ఆజ్ఞ. ఒకటి వ్యతిరేక అర్థాన్ని సూచిస్తూ ఉంటే మరొకటి సానుకూల అర్థాన్ని చూపిస్తూ ఉంది. అబద్ధాన్ని పలకవద్దంటే నిజాన్ని మాత్రమే చెప్పమని అర్థం. దానినే మరొకసారి ప్రభు ఈనాటి సువార్త ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ప్రియులారా, ఇటువంటి సువార్త నుండి మనము 3 క్రైస్తవ సూత్రాలను తెలుసుకొనగలము. మొదటిది, ఒట్టు పెట్టకు, బెట్టు చేయకు. రెండవది, వాదన కాదు, నీవు ఒక వారధి కావాలి. మూడవది, సత్యం ఒక ఆభరణం, అసత్యం ఒక అవరోధం. ఈ 3 సూత్రాలను ప్రభు మనకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 3 గురించి మనకు కొద్దిగా ధ్యానిద్దాం. మొదటిది, ఒట్టు పెట్టకు, బెట్టు చేయకు. మనం అనుకుంటూ ఉంటాం, అత్యంత జ్ఞానమును సంపాదించిన తర్వాత మనకు తిరుగులేదని, అసంఖ్యాక సంపదలు మనం సంపాదించుకున్న తర్వాత మనకు అడ్డు లేదని అనుకుంటూ ఉంటాం. సమస్తాన్ని మనము కలిగి ఉన్నాము, మనల్ని ఎవరు ఆపలేరని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నేటి సువార్త ద్వారా మనం గ్రహించగలం ప్రియులారా, ఈ లోకంలో ఏది కూడా
మనకంటూ శాశ్వతం కాదు. ఎందుకంటే సర్వాధికారి దేవుడు మాత్రమే. అంతయు సమస్తమును కూడా ఆయన అధీనంలో ఉంది. అందుకనే ప్రభువు అంటూ ఉన్నాడు, ఒట్టు పెట్టకు. ఆకాశముపై కానీ, భూమిపై కానీ, యెరూషలేముపై కానీ నీపై నీ కూడా ఒట్టి పెట్టుకొనకు. అంటే ఏది నీది కాదు. మనం అన్ని మనది అని చెప్పి అనుకుంటూ ఉంటాం, కానీ ఏది మనది కాదు. పరలోక మంది కాదు, మనం దాన్ని తయారు చేయలేదు. దేవుడు దానిని ఏర్పాటు చేసి ఉన్నాడు. అది దేవుని సింహాసనము. కాబట్టి ఒట్టు పెట్టుకొనకరాదు. భూమి మంది అనుకుంటూ ఉంటాం, ఎన్ని ఎకరాల భూమి ఉన్నా అది మంది శాశ్వతం కాదు. ఎందుకంటే అది మన సొంతం కాదు, అది దేవుని దానం మాత్రమే. భూమిపై ఒట్టు పెట్టుకొనకము, ఎందుకంటే అది దేవుని పాదపీఠము. నీవు దేవుని సేవకునిగా, దేవుని సాక్షిగా, దేవుని శిష్యునిగా నీవు ఈ లోకంలో జీవించాలి. అందుకొరకే ఈ భూమిని నీకు వారసత్వంగా దేవుడు దయచేస్తూ ఉన్నాడు. అటువంటి భూమి మీద ఒట్టు పెట్టుకొనకుము అని ప్రభు అంటూ ఉన్నాడు. యెరూషలేముపై అనగా మతముపై, విశ్వాసముపై మనము ఒట్టు పెట్టుకొనకూడదు. అంటే అనేక మార్లు మన విశ్వాసాన్ని ఫణంగా పెట్టి మనం కాపాడుకోవాలని చూస్తూ ఉంటాం. అంటే విశ్వాసాన్ని అమ్ముకుంటూ ఉంటాం. మతాన్ని మనము మొహమాటంగా జీవిస్తూ ఉంటాం. ఒట్టు పెట్టుకోవడం అంటే అదే. దానిని తొలగించుకోవాలి అని ప్రభు బోధిస్తున్నాడు. చివరికి నీపై నీవు కూడా, ఇది నేను కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ప్రభు అంటున్నాడు, నీ వెంట్రుక కూడా నీవు లెక్క పెట్టలేవు. అలాంటిది నీపై నీకు ఆధిపత్యం లేదు. ఎందుకంటే నీ ఉన్నటువంటి నీ జీవితము, నీదనుకున్నటువంటి నీ ఐశ్వర్యము, నీ చుట్టూ ఉన్నటువంటి నీ యొక్క పరిస్థితులు, పరిసరాలు ఇవన్నీ కూడా దేవుని వరములే. కాబట్టి నీపై నీవు ఒట్టు పెట్టుకొనకు. మొదటి సత్యము, క్రైస్తవులముగా ఈ ఒట్టు అనే పదాన్ని తీసి పక్కన గట్టున పెట్టాలి. దాన్ని మర్చిపోవాలి. ఒట్టు అనేకసార్లు మనము కొన్ని పదాలు ఉంటాయి, అమ్మ మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు. అవి అన్యులకు, మనకు కాదు. క్రైస్తవులకి అసలు కానే కాదు. కాబట్టి ఒట్టు పెట్టకు, బెట్టు చేయకనేది మొదటి సూత్రము. రెండవది, వాదన కాదు, నీవు వారధి కావాలి. మనము గెలవాలని ఎన్నిసార్లు ఆటపడుతూ ఉంటాము. దాని కొరకు ఎన్ని అబద్ధాలని చెప్తూ ఉంటాము. ముఖ్యంగా వాదన వచ్చినప్పుడు, ఒక విషయం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం గెలవడానికి ఎటువంటి పదాలైనా వాడుతూ ఉంటాము, ఎంతమందిని దూషిస్తూ ఉంటాము, నిందిస్తూ ఉంటాము. అది మన నైజం కాదు, క్రైస్తవ నైజం కాదు. వాదన ముఖ్యం కాదు. నీవు పదానికి పదానికి మధ్య వారధి కావాలి, వ్యక్తికి వ్యక్తి మధ్య వారధి కావాలి. ఆ విధంగా సమాజాన్ని నిర్మించాలి. నీ పలుకు వల్ల సమాజం స్థాపితం కావాలి, కానీ భూస్థాపితం కాకూడదు. ఇతరుల వలె విభజనలు చేస్తూ సమాజాన్ని విభజిస్తూ ఉంటే నీకు ఇతరులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ప్రభు అంటున్నాడు, ఇటువంటి పలుకులు, ఇటువంటి మాటలు, ఇటువంటి ప్రభావాలు, ఇటువంటి సూక్తులు, ఇటువంటి ప్రలోభ మాటలు ఎవరి నుంచి వస్తాయి? ఆ చివరి వాక్యంలో అంటున్నాడు, అవన్నీ కూడా దుష్టుని నుండి, అన్యుని నుండి, అసత్యవాది నుండి వస్తూ ఉంటాయి, క్రైస్తవుల నుండి కాదు. మరి నీవు నేను నిజంగా క్రైస్తవులమైతే ప్రియులారా, వాదనను పక్కన పెట్టి వారధిగా మారడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అష్టభాగ్యాలలో ప్రభు అంటూ ఉన్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనములో, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు. కాబట్టి నీతి కోసం ఎంత మాత్రం మనం జీవిస్తున్నాము. మరి మూడవదిగా, సత్యం ఆభరణం, అసత్యం అవరోధం. క్రైస్తవులు మోసేది సత్యాన్నే. ప్రభు అంటున్నాడు, నేనే సత్యమును, జీవమును, మార్గమును. క్రైస్తవులు కూడా సత్యము, మార్గము, జీవం. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ మూడింటిని మోస్తూ ఉన్నాడు. అనగా నీ నుండి వస్తే సత్యమైన పలుక రావాలి, నీవు చూపిస్తుంది సత్యమైన మార్గమే కావాలి, నీవు అందిస్తుంది నిజమైన జీవమే కావాలి. ప్రభువు వలె మనము కూడా ఉండాలి, ప్రభువులా మారాలి, ప్రభువులా జీవించాలి, ప్రభువు వలె సత్యముతో జీవించాలి, సత్యము కోసం జీవించాలి, అవసరమైతే సత్యము కోసం ప్రాణాన్ని ధారపోయాలి. సిలువపై యేసు ప్రభు
అటువంటి పరలోక సత్యం కోసం ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నాడు. అందుకొరకే మనము పునీత పౌలు గారి మాటలు ఆలకిస్తూ ఉన్నాము. 2వ కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలలో ఆయన అంటూ ఉన్నాడు, సత్యమైన వాక్కు చేత దైవ శక్తి చేత మేము దేవుని సేవకులమని నిరూపించుకుంటుమి. మనం క్రైస్తవులను ఎలా నిరూపితమవుతుంది? కేవలం సత్యం పలకడం ద్వారా మాత్రమే, వేరే మార్గం లేదు, మూడో మార్గం లేదు. సత్యమా అసత్యమా, ప్రభువా ప్రపంచమా, వెలుగా చీకట, జ్ఞానమా అజ్ఞానమా, అవునా కాదా, ఇంతే. మూడో మార్గము లేదు. నటన అనే మూడో మార్గం లేదు. అది కావాలి, ఇది కావాలి, అవ కావాలి, బువ్వ కావాలి. మన క్రైస్తవ జీవితంలో అది లేదు. ప్రభు కావాలంటే ప్రభుతోనే ఉండు. ప్రభు కావాలంటే సత్యమునే దట్టిగా ధరించు. పౌలు గారు చక్కగా అంటున్నాడు, మాకు అనేక అవమానాలు వచ్చాయి, ఇబ్బందులు, హింసలు వచ్చాయి, కానీ మేము సత్యముతో వాటిని ఎదిరించాము. ఎంతవరకు మనం అటువంటి సత్యాన్ని మనం ధరిస్తున్నాం? కాబట్టి ప్రియులారా, ఈ 3 సూత్రాలను మనం పాటించినప్పుడు నిజమే మన క్రైస్తవ నైజంగా మారిపోతుంది. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. మన విన్నపం దేవుని సమర్పించుకుందాం. ఓ ప్రేమల సర్వేశ్వర పరలోక తండ్రి, నీకు స్తుతి స్తోత్రములు అర్పించుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ వాక్యము ద్వారా మమ్మందరిని కూడా సత్యంలో నడిపించి ఉన్నారు. మీకు స్తోత్రములు. అనేక సార్లు మా జీవితాలను కాపాడుకోవడానికి స్వార్థముతో అసత్యంతో జీవిస్తూ ఉంటాము. మమ్మందరినీ కూడా నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. మమ్మందరినీ కూడా సత్యంలో బలపరచమని వేడుకుంటున్నాము. ఆత్మతో మమ్మందరిని అభిషేకించమని వేడుకుంటూ ఉన్నాము. మాకు విన్నపన సమర్పిస్తూ ఉండగా వాటిని సకాలంలో మాకు అనుగ్రహించమని మేము కోరుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రేమల సర్వేశ్వర పరలోక తండ్రి, ఈ లోకంలో సత్యమును స్థాపించడానికి, సత్యమైనటువంటి దైవరాజ్యాన్ని స్థాపించడానికి నీవే స్థిరపరచి నడిపిస్తున్నటువంటి శ్రీసభ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా శ్రీసభ పాలకులు పాపు గారిని దీవించండి, మేత్రాలను దీవించండి, గురువులను దీవించండి, కన్యాస్త్రీలను దీవించండి, సకల క్రైస్తవులను దీవించండి. మేమందరము కూడా సత్యమునే ధరిస్తూ దానినే బోధిస్తూ జీవించే భాగ్యమును అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమల సర్వేశ్వర, ఈ ప్రపంచమును మీకు సమర్పిస్తూ ఉన్నాము. అసత్యము, స్వార్థము, అసూయ, యుద్ధము, కరువు, రోగము, అనేక అవాంతరాలతోటి ఈ ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడుతూ ఉండగా అటువంటి హీనమైనటువంటి ప్రపంచాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాము. మీ కరుణతో ఈ ప్రపంచాన్ని కాపాడమని, నాయకులను మీరు దీవించమని, మీ శాంతిగల దైవరాజ్యాన్ని ఈ యొక్క లోకములో స్థిరపరచమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల మా సర్వేశ్వర, మీరు మాకు ఒక వరముగా దయచేసినటువంటి ఈ దివ్యవాణి టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇందులో పనిచేయ ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మీ సత్య సువార్తను ప్రపంచమంతటా కూడా వెదజల్లడానికి వారు చేసిన కృషిని బట్టి వారిని దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క ఛానల్ అభివృద్ధి కోసం సహకరించే ప్రతి ఒక్కరిని కూడా మీ అపారమైనటువంటి కృపలతో దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమమయ సర్వేశ్వర, మా కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మా కుటుంబాలలో శాంతిని, సమాధానమును, అనుగ్రహమును, అవగాహన దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రత్యేక విధంగా చిన్న చిన్న మనస్పర్ధల ద్వారా విడిపోయినటువంటి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. పవిత్ర ఆత్మశక్తి ద్వారా వారిని మరలా ఒకటిగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మా కుటుంబాలలో ఎవరెవరైతే రకరకాల రోగాలతో బాధపడుతున్న వారందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉండగా వారిని సకాలంలో స్వస్థపరచి నీ మహిమను వెల్లడించమని
మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనంగా మనకు విన్నపాల కోసం ప్రార్థించుదాం. ఓ ప్రేమగల సర్వేశ్వర, నీతిమంతుడా, సత్యవంతుడా, నీకు స్తోత్రములు. నీ కుమారుని ద్వారా మాకు అనేక శాసనాలను అన్నింటినీ కూడా ప్రేమ శాసనంగా మలచి మాకు అనుగ్రహించి ఉన్నారు. మీకు స్తోత్రములు. నీ కుమారుని అనుసరించి మేమందరం కూడా అదే నీతిని మేము డాలుగా ధరించి ఈ లోకములో సాతానుపై విజయం సాధించే ఆ భాగ్యం దయచేయమని, అసత్యముపై నిరంతరం యుద్ధం చేస్తూ సత్యమునే ప్రకటించే ఆ విశ్వాసం నాకు దయచేయమని, మమ్మందరినీ కూడా ఈ వాక్యంలో నడిపించమని, బలపరచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలి స్వీకరించు స్వీకర స్తుతిని చిన్ని కాన్కలన్. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు స్వీకర స్తుతిని చిన్ని కాన్కలన్. మదనిసా నిసగసా గమధని సగసని సనిదని ధమ ధమగ మగస సగమ గమద మదని దని సగ గమ గగ మమ దద దని మమదని దదని నిసా. నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్న, నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్న. మా జీవిత భాగ్యమును మాకున్నవి సకలమును, మా జీవిత భాగ్యమును మాకున్నవి సకలమును అర్పింతును అందుకో అమరుడని సేవకై. అర్పింతును అందుకో అమరుడని సేవకై. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు స్వీకర స్తుతిని చిన్ని కాంకలన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకొనుడు. మేము అర్పించు ఈ అర్పణములు నీకు ప్రీతిపాత్రముగా ఉండునుగాక. ఇవి మాలో ప్రేమతత్వము అధికము చేయునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పుడితతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, తలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతం నా హోసన్నా, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్నా.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల ముందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పులంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్తమ నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశమును చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతలకి మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు
నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. నీతిని ధరించి జీవించేలా మనందరినీ కూడా దీవించమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కడతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నా పాత్రను కాను కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలు మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనిచున్నాము. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం. జీవాహారం జీవాహారం
ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం, జీవాహారం, జీవాహారం. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై దీవించుడి. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం, జీవాహారం. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. పునీతిన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కండ్లు చీకరించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పన్నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కనట్లు చేయండి. ఓ మంచి చేసువా మా అపరాధను నిన్నోదరించండి, మీ గాయం లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయకున్నట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు నన్ను కాపాడండి. మీ మరణ సమయమందు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదనుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థత కార్యము మా పాపముల నుండి మమ్ము విముక్తులను చేయునుగాక, సత్య మార్గంలోనికి మమ్ము నడుపునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు నీతిలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ
మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. కానా పల్లిలో తోడ్పడిన తన్ని, మా జీవితాన తోడుగరావా. కానా పల్లిలో తోడ్పడిన తన్ని, మా జీవితాన తోడుగరావా. కష్టం దుఃఖం మము ఆవరింప, కష్టం దుఃఖం మము ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా.